నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైజాగ్‌ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు టీడీపీ ప్రభుత్వం. ముఖ్యంగా లోకేష్ గారు. అలాగే గూగుల్ సంస్థ ఏదో వస్తుందని, ఇలాంటి ఐటీ కంపెనీలను అక్కడికి తెప్పించే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా కనిపించాయి. అంటే చెప్పారు. జగన్ గారి ప్రభుత్వంలో కూడా చెప్పారు. అంతకుముందు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వైజాగ్ మీద అలాంటి దృష్టి పెడతామని చెప్పి అన్నారు. ఇంకా సినిమాకి సంబంధించి కూడా అక్కడ ఏవో అని చెప్పారు కానీ ఏమి పూర్తి స్థాయిలో నాకైతే కనిపించలేదు అలాంటివి. మరి ఐటీ సంస్థలు లాంటివో లేకపోతే గూగుల్ లాంటివో ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు నమ్మచ్చా? వైజాగ్ ఎప్పటినుంచో అభివృద్ధి చెందిన ప్రాంతమే. కానీ దాన్ని ఎందుకో కొద్దిగా నిర్లక్ష్యం చేసి వదిలేశారు. ఇంకో పక్క వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేసిన దానికి వీళ్ళు అడ్డుకట్టేసినారు. అంటే వాళ్ళేమో అమరావతిని ఆపినట్లు వీళ్ళేమో వైజాగ్‌ని ఆపుతున్నారా అన్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ఏమంటారు? వైజాగ్ ముందు నుంచి కూడా రాజకీయాలకు బలైపోయింది. హ్మ్. మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి నగరాల్లో, బ్యూటిఫుల్ నగరాల్లో వైజాగ్ ఒకటి. అది అందరూ ఒప్పుకుంటారు. వీళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నగరాలన్నింటినీ గాలికి వదిలేశారు. అట్లా గాలికి వదిలేసిన నగరాల్లో అది స్వయంగా దానికి ఉన్న శక్తి, పోర్టు, స్టీల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్వయం శక్తితో వైజాగ్ అభివృద్ధి చెంది విస్తరించిందే తప్ప ప్రభుత్వాలు పనిగట్టుకుని చేసింది ఏమీ లేదు. వీళ్ళంతా హైదరాబాద్ హైదరాబాద్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నారు. అప్పుడైనా వైజాగ్ను రాజధానిగా అనుకుని ఉంటే ఏ సమస్య లేదు. రాజధాని ఏదో వైజాగ్ దూరం అవుతుంది అని అమరావతిని ఎత్తుకున్నారు. ఆల్రెడీ ఉన్న నగరాన్ని రాజధానిగా పెట్టుకోకుండా అమరావతిని ఎత్తుకోవడం అనేది బేసిక్గా తప్పు. ఎందుకు తప్పు అంటే వైజాగ్ దూరము అంటే ఎవరికి దూరము? విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. అసలు రాజధానితో పని ఉన్న సామాన్య ప్రజలు ఎంతమంది ఉంటారు? జీవితంలో రాజధానితో పని పడని వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉంటారు. రాజధానితో ఎవరికి పని ఉంటుంది? రాజకీయ నాయకులకు పని ఉంటుంది, ఈ సిఫార్సుల కోసం పోయే వాళ్ళకి పని ఉంటుంది, కాంట్రాక్టర్లకు పని ఉంటుంది, బిల్లుల కోసం పోయే వాళ్ళకి పని ఉంటుంది, బదిలీ పైరవీలు చేసుకునే వాళ్ళకి పని ఉంటుంది, అధికారులకు పని ఉంటుంది. మామూలు ప్రజలకు ఏం పని ఉంటుంది? కాబట్టి వీళ్ళు ఏదో దూరం దూరం అని చెప్పి అమరావతి ఒక మహానగరాన్ని కడతామని 5 ఏళ్ళు దాన్ని ఏదో చేశారు. 5 ఏళ్ల తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారు దాన్ని పక్కన పడేశారు. పోనీ ఆయన వైజాగ్ మీదైనా ఎక్కువ ఫోకస్ చేశారంటే అది చేయలేదు. ఈలోగా కోర్టు తగాదాలు అవి ఇవి అన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆయన దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అమరావతి అభివృద్ధి అంటూనే ఒకవైపు వైజాగ్లో మేము అవి తెస్తున్నాం ఇవి తెస్తున్నాం అని అంటున్నారు. బాగానే ఉంది. ఇదేదో ముందు నుంచి చేసింటే ఈరోజు అది హైదరాబాద్ అంత నగరం అయ్యిండేది. తీర ప్రాంతము అద్భుతం. అసలు వైజాగ్లో సినిమా షూటింగ్లు, సినిమా పరిశ్రమను డెవలప్ చేసి ఉంటే అప్పుడు ఎప్పుడో రామానాయుడు గారికి స్టూడియో ఇచ్చిన తర్వాత దాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంత హైదరాబాద్కు సినిమా పరిశ్రమ షిఫ్ట్ అయిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత తీర ప్రాంతము ఉన్న రాష్ట్రాలు దేశంలోనే తక్కువ. గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ ఉండేది. ఇంత అద్భుతమైన సముద్ర సౌందర్యం ఉన్న చోట సినిమా నిర్మాణాలే జరగవు. మలయాళం వాళ్ళు అంత అద్భుతంగా సినిమాలు తీయడానికి కారణం ఏమిటంటే వాళ్ళు కేరళకున్న సహజ సిద్ధమైన సౌందర్యం. మనకేమో ఈ రాజకీయాలకి వైజాగ్ తీర ప్రాంతం అంతా బలైపోయింది. ఇప్పుడు ఏదో హోటళ్ళు అంటున్నారు, టూరిజము, క్యారవాన్లు ఏదో అంటున్నారు. వైజాగ్ విషయంలో ముందు నుంచి కూడా జరిగింది అన్యాయమే. ఇప్పుడైనా న్యాయం చేయకుండా ఊరికే తూతూ మంత్రం అదిగో వచ్చా ఇదిగో వచ్చా అదిగో వచ్చా అనకుండా ఇప్పుడైనా న్యాయం చేస్తే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు అంటే వైసీపీ కంటే మేము బెటర్గా చేస్తున్నామని అంటున్నారు. ఋషికొండ బోడిగుండ చేశారు, అక్కడ ఒకటి పెద్ద ఇది కట్టారు అని చెప్పి అన్నారు కదా, దాని పరిస్థితి ఏంటి? ఋషికొండ ఆ 450 కోట్లు ఏం పెట్టారు. 450 కోట్లు పెట్టి జగన్ గారు ఆ భవనాలు ఎందుకు కట్టారో ఎవరికి తెలియదు. రాళ్ళు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు సందర్శించి చూశారా, దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని పవన్ కళ్యాణ్, కరెంటు ఖర్చులు పెట్టలేకపోతున్నాను పవన్ కళ్యాణ్ ఇంగోరు మాట్లాడి దాని మీద ఏదో మంత్రివర్గ సంఘం వేసి ఎవరు ఏమీ తేల్చకుండా ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఋషికొండ ఎందుకు కట్టారో ఎవరు చెప్పలేరు. చెప్పమని చూద్దాం. జగన్ గారు ఋషికొండ భవనాలను ప్రజల ధనంతో 450 కోట్లు పెట్టి ఈ పర్పస్తో కట్టారు అని చెప్పమని చూద్దాం. ఆ పర్పస్ ఏమిటో ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 450 కోట్ల రూపాయల ప్రభుత్వ భవనాలని వృధా చేయలేరు, మెయింటైన్ చేయలేరు, కూల్చలేరు, మింగలేరు, కక్కలేరు అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఇంకొక క్వశ్చన్ ఉంది దీని మీద. ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద రాజధాని కోసం అమరావతిలో అంత పెద్ద నిర్మాణాలు చేస్తున్న ఒక వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి
450 కోట్లతో కట్టిన ఒక భవనాన్ని అంత సుందరంగా ఉంది, బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతా ఓకే కదా. దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగే శక్తి లేదా అని అడుగుతున్నారు. అదే కదా, 16 నెలలుగా వీళ్ళు మీనం మేషం అని లెక్క పెడుతున్నారు. దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? చంద్రబాబు గారి ప్రభుత్వం ముఖ్యంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏ నిర్ణయము తీసుకోదు. కాలయాపన అదిగో అదిగో అంటుంటే విచిత్రంగా ఉంది సార్ పరిస్థితి. ఋషికొండ భవనాలు ఏం చేయాలని ప్రజల అభిప్రాయ సేకరణ అడిగారు. మొన్న ఈ మధ్య మీరు చూసి ఉంటారు వార్తలు. ప్రజలంట దానికి ఈమెయిల్ ఏదో చేసి వాళ్ళు ఏదో అడ్రస్ ఇస్తే దానికి ఋషికొండ భవనాలను ఏం చేయాలో చెప్తారంట. ప్రజలు చెప్పిన తర్వాత ప్రజల అభిప్రాయం ప్రకారం ఋషికొండను ఏం చేయాలో నిర్ణయిస్తారంట. ప్రజల అభిప్రాయం ప్రకారం ఏమైనా నిర్ణయిస్తారా ఈ దేశంలో? ఊరికే వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో దానికి ప్రజల నెత్తిన ఒక ముద్ర వేయడానికి తప్ప ఎన్ని లక్షల మంది ప్రజలు ఏమి అభిప్రాయాలు చెప్పారో అనేది ఎవరికి తెలుస్తుంది? మీరు చెప్పిందే మేము వినాలి, కానీ ప్రజల అభిప్రాయాలు చాలా ఉంటాయి. మీరు అవన్నీ పాటిస్తారా? ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు పాటించండి చూద్దాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కానీ, రవాణా శాఖలో కానీ, ఇంకో శాఖలో కానీ ఒక పని కావాలంటే డబ్బులు లేకుండా పనులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది మీకు అందరికీ తెలిసింది, దాంట్లో ఏమీ రహస్యం లేదు. ఏది మరి అక్కడ డబ్బులు లేకుండా మాకు పనులు చేయించండి అని ప్రజలు కోరుకుంటారు, మెజారిటీ ప్రజలు. మీరు చేయండి చూద్దాం, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడేమో ఋషికొండ భవనాలని ప్రజల అభిప్రాయం ప్రకారము వినియోగిస్తారంట. ఏం చెప్తారు ప్రజలు? మీరు ఎవరో ఒకరు 5 స్టార్ హోటల్లో ఇంకో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఊరికి అమ్మేసి లేదా లీజుకి ఇచ్చేసి దాన్ని ఏదో చేయబోతున్నారు. దాన్ని చేయబోతున్న దానికి ప్రజలను ఎత్తిన ఏదో మోపుతున్నారు భారాన్ని, వాళ్ళ అభిప్రాయ సేకరణ. మీ ఇష్టం వచ్చి చేయండి, ఎవరు వద్దన్నారు? 450 కోట్ల ప్రభుత్వ భవనం అది, దాన్ని ఏం చేయాలో ఎవరికి తెలియదు. మీరు అతిథి గృహాలుగా వాడుకోలేరు. ఎందుకు వాడుకోలేరు అంటే వైజాగ్లో ఏముంది, అసెంబ్లీ ఉందా, ఇంకోటి ఉంది, ఏముంది ఆడ? కాబట్టి ఎవరో ఒక పారిశ్రామికవేత్తకు హోటల్కో దేనికో దానికి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. ఈ హోటల్కి ఇవన్నీ ఇస్తే మళ్ళీ విమర్శలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మీరు ఖచ్చితంగా బొట్టుకు అర్ధనాకు లీజుకి ఇస్తారు, మీరు డబ్బులు తీసుకొని. అది మా అందరికీ తెలిసిన విషయమే. మీరు ఆ లీజులకి పారదర్శకంగా ఉండవు కాబట్టి ప్రజలకు అనుమానం వస్తుంది. కాబట్టి మేము ప్రజాభిప్రాయం ప్రకారం ఈ పని చేసామని చెప్పుకోవడానికి ఈ ప్రజల అభిప్రాయ సేకరణ అనేది ఒకటి పెడుతున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా విన్నారా ఇది? మీరు ప్రజల అభిప్రాయాలను అడిగి ఒక పని ప్రభుత్వం చేయడం అనేది ప్రభుత్వం ఎక్కడైనా చేస్తుందా? ప్రజల అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది. ప్రజల అభిప్రాయాలతో ఎవరికి సంబంధం? వేరే విషయాలన్నా ఓకే, కానీ ఈ భవనం గురించి నాకు అనిపించింది ఏంటంటే విజనరీ అంతోళ్ళు ఇంతటోళ్ళు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే అంతటి స్థాయిలో ఉన్న మిగతా వరకు రాని ఒక ఆలోచన ఒక సామాన్యుడికి మెదడులో వచ్చి వాళ్ళకి ఐడియా ఇస్తే అలా చేస్తారా అని. ఎందుకు వస్తుంది? మన లాంటి వాళ్ళకి మామూలుగా ఒక ఐడియా వస్తుందా దాన్ని ఏం చేయాలి అనేది? వాళ్ళకే రానప్పుడు ప్రభుత్వాన్ని నడిపి విజనరీలు, మీరు చెప్పింది మంచి పాయింట్. 16 నెలలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి రాని ఐడియా మామూలు సామాన్య జనానికి ఎందుకు వస్తుంది? సామాన్య జనం ఏం చెప్తారు అసలు? వాళ్ళు అంత పెద్ద భవనాన్ని చూడడమే వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరిగి ఉండదు. వారి మీడియా ద్వారా ఇస్తారు, ఇది పెట్టాలి, అది చెయ్యాలి అంటారు. అప్పుడు ప్రజల్లోకి అది వస్తుంది, ఓహో ఇది పెడితే బాగుంటుందేమోనని. మళ్ళీ అదే అభిప్రాయం వాళ్ళేమో వీళ్ళు చెప్తారు. ప్రజలకు వదిలేండి, దాన్ని టికెట్ పెట్టి ప్రజలకు చూపించండి. జగన్ ఈ భవనాన్ని కాబట్టి జగన్కి పేరు వస్తుందని భయము. జగన్ అద్భుతమైన భవనం కట్టాడని అంటే మళ్ళీ జగన్కి పేరు వస్తుంది. రోజు 100 రూపాయలు టికెట్ పెట్టి దాన్ని రుషికొండ భవనాలు అన్నీ చూపించండి, సముద్రం అవన్నీ పెద్ద రెస్టారెంట్ పెట్టండి, మెయింటెనెన్స్ అన్న వస్తుంది కదా. మీకు 450 కోట్లు ఎలాగో రికవరీ కాదు, కనీసం మెయింటెనెన్స్ కరెంట్ ఖర్చుల కన్నా వస్తుంది కదా. ఆ పని చేయరు. మ్యూజియం అన్నారు కదా మరి అప్పుడు ఇంకా. కానీ జగన్ గారు చెప్పాల్సిన సమాధానాలు, చెప్పాల్సిన ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి ఉంది. మీరు రుషికొండ భవనాలని ప్రభుత్వం నుంచి అన్ని 100 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు? ఎవరు చెప్పరు దాన్ని. సమాధానం రానివి చాలా ఉండిపోయాయి. మీరు అమరావతి కడితే ఆయన ఏదో 1000 కోట్లు వేస్ట్ చేస్తున్నాడు అంటున్నారు, కానీ ఆయన ఏదో రాజధాని కట్టాలని ఏదో భవనాలు ఏదో కడుతున్నాడు, దానికి ఏదో పర్పస్ కనిపిస్తూ ఉంది. మీరు ఋషికొండ ఎందుకు కట్టినట్టు? ఋషికొండ ఉన్న కొండనంతా బోడిగుండు కొట్టి అందరూ విపరీతమైన విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొని ఎన్విరాన్మెంట్ అంతా నాశనం చేస్తున్నారని చెడ్డ పేరు తెచ్చుకొని భవనాలు ఉంటాయి, భవనాలు శాశ్వతంగా ఉంటాయి, జగన్ గారు కట్టించారని పేరైతే ఉంటుంది. కానీ ఎవరి డబ్బు? షాజహాన్ తాజ్మహల్ కట్టించాడంటే ఆయన ఏదో రాజ్యం ఉంది, ఆయన డబ్బుగా ఖజానాల నుంచి కట్టించుకున్నాడు. కానీ మీరు కట్టింది మీ డబ్బు కాదు కదా, ప్రజల డబ్బుతో మీరు ఋషికొండ బంగ్లాలు కట్టారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? మరి తెలుగుదేశం వాళ్ళు అడుగుతారంటే అడుగుతారు. తెలుగుదేశం వాళ్ళు అడిగే దాంట్లో రీజన్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదో ఒక చిత్తూరు కుప్పంలో 500 కోట్లు పెట్టి ఒక బంగ్లా
కట్టాడు అనుకో పర్పస్ లేకుండా మీరు వదులుతారా? భయంకరంగా విమర్శిస్తారు కదా. అవును. మరి ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఎట్టుంటుంది? అవును. ఈ విషయంలో అయితే ఇద్దరిని అనాల్సిందే. ఫస్ట్ వైసీపీనే అనాలి. జగన్ గారినే అనాలి. ఎందుకంటే అది కట్టారు. ఎందుకో చెప్పండి. వీళ్ళు వాడుకుంటారు పోనీ మీరు చెప్పట్లేదు. తెలీదు. వాళ్ళు వాడుకోవడానికి రావట్లేదు. ఈళ్ళెందుకు కట్టుకుంటారో తెలీదు. మళ్ళీ అధికారంలోకి వస్తే వైజాగ్ని రాజధానిగా అంటే ఏదో మార్చి అక్కడ ఏదో జగన్ కుటుంబం కాపురం ఉండాలి అనేది వీళ్ళు చేస్తున్న విమర్శ. హ్మ్. అది వాస్తవమో కాదో ఎవరికి తెలియదు. మళ్ళీ రాలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? మీరు అధికారంలోకి రాలేదు, దాన్ని ఎలా వాడాలో మీకు తప్ప ఎవరికి తెలియదు. వీళ్ళకేమో తెలియదు. 16 నెలలుగా అప్పుడప్పుడు ఆ బిల్డింగ్ ఫోటోలు వీడియోలు చూపించి చంద్రబాబు గారు ఒకసారి ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి ఆశ్చర్యపోతారు. ఇదంతా కాదు, ఏదో సభా సంఘం వేస్తామంటారు. ఎవరికి మాత్రం ఏం తెలుసు దాన్ని ఏం చేయాలో? ఇదంతా ఎందుకు? ఊరికే మీరు ఎవరికి లీజుకి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరికి ఎందుకు ఈ తలకాయ నొప్పి? రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.